వికారాబాద్ జిల్లా తాండూరులో వివోఏలు చేపట్టిన ధర్నా రోజురోజుకు ఉధృతమవుతుంది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో నేడు ఆ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు శకుంతల సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను తమ కార్యక్రమాలుగా భావించి కృషి చేస్తున్న వివోఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆమె కోరారు. 58 జీవోను సవరించి వివోఏల కష్టానికి తగిన ప్రతిఫలం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. వివోఏల సమస్యల కోసం ఆనాడు అసెంబ్లీలో గలమెత్తిన మంత్రి సీతక్క ముఖ్యమంత్రితో కలిసి సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు శకుంతల, తాండూరు మండలం వివో అధ్యక్షురాలు దీప, యాలల్ మండలం అధ్యక్షురాలు ముంతాజ్ బేగం, పెద్దిమూలు మండలం అధ్యక్షురాలు భాగ్యమ్మ, బషీర్బాద్ మండల అధ్యక్షులు నర్సింహులు, వివిధ గ్రామాల వివోఏలు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మండలికి వెళ్ళి ఒక్కొక్కరు మాట్లాడు. ఫస్ట్ తాండూరుకి వెళ్ళి ఎవరైనా ఒకరు ఎవరికి ఏమన్నా కూడా పర్మిషన్ తీసుకుంటే నేనేందుకు కాకుండా పర్మిషన్ లేదు కాబట్టి మీరు పర్మిషన్ తీసుకుంటే మేము ఇంకా బందోబస్తులోకి వస్తాం. వెహికల్స్ ట్రాఫిక్ అంతా క్లియర్ ఉంటుంది. సార్ రేపు మళ్ళీ ఇది చేయాలంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోండి. వద్దంటున్నాను. చెప్తా మీరందరూ మీరేమంటున్నారు సార్కి సైలెంట్ గా వెళ్తాం అంటున్నారు. సైలెంట్ గా వెళ్తే పనులు కావు. సార్కి చెప్పండి సైలెంట్ గా వెళ్తే పనులు కావు. సైలెంట్ గా అని చెప్పలేదు. జిల్లాలో ఉంది మనకి సైలెంట్ గా వెళ్తే ఎవరు వింటారు, ఎవరికి వినిపిస్తుంది? సైలెంట్ గా వెళ్తే పని మీద వెళ్తున్నారు. అలా అవసరాన్ని బట్టి అనుకుంటారు. వ్యతిరేకంగా కొన్ని అంతే ఇయ్యరన్నా ఈరోజు టైం మేమే ప్రొటెక్షన్ ఇస్తాం. మేమే ప్రొటెక్షన్ ఇస్తాం. ట్రాఫిక్ జామ్ కాకుండా అది కాకుండా ఎవరైనా ఇబ్బంది చేయకుండా ముందు పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు ఏం లేదు, అనుకోకుండా ఏం జరిగినా ఏం చేయలేని కాబట్టి మీరు పర్మిషన్ తీసుకొని చేసుకోండి. రేపు చేసుకోండి. కలిసి అది మెమోరాండం ఇచ్చుకోండి. ఇవ్వాలనుకుంటే సరే ఒక 5 నిమిషాలు మేము మాట్లాడుకుంటాం సార్. మండల్ మల్కాపూర్ వివోయే. మాకు మేము ఫలితం ఎక్కుంది కానీ ఫలితం అనేది తక్కువ ఉంది. మా జీతాలు పెరగాలి, మళ్ళీ మాకు 58 జీవో రద్దు చేయాలి, మళ్ళీ ట్యాబ్లు అవి సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం కల్పించాలని మేము అనుకుంటున్నాము. అందుకు అసలు మన సభ్యురాలకున్న ఇన్సూరెన్స్ కూడా మాకు వివోఏలకు లేదు. సభ్యురాలకు ఉంది కానీ మా వివోఏలకు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలని మేము అనుకుంటున్నాము. ఆన్లైన్ పనులు అనేవి ఎక్కువ ఉన్నాయి. ప్రతిదీ ఏది ఉన్నా కూడా మన గ్రామాలలో ఉన్న చెత్త చెదరం మొత్తం వివోఏల పైననే దొబ్బుతున్నారు. అన్ని ఉన్న అక్కడ పనులు మొత్తం మా వివోఏల పైననే వేస్తున్నారని ఆన్లైన్ పని ఎక్కువ ఉంది.
పని భారము తగ్గించి ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని, ఉద్యోగులను మమ్మల్ని గుర్తించుకోవాలన్నట్టు వివోఏ గౌరవ వేతనం 20,000 ఇవ్వాలని మేము ఇంత ఈ రోజుకి 9వ రోజు మా సమ్మె ఇంకా కొనసాగుతుందో ఇంతకే ఆగుతుందో అని పైకి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. గౌరవ వివోఏ మిత్రులందరికీ, 3 మండలాల మిత్రులందరికీ మా మండలం తరఫున ధన్యవాదాలు. కాకపోతే గత 7 రోజుల నుండి మా యొక్క జీతాల విషయమే కాకుండా వివోఏల గౌరవవేతనము, సెర్పు ఉద్యోగులకు గుర్తించాలి, అర్హులైన వివోఏలకు పదోన్నతి కల్పించాలని, సాధారణ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు రేపే నుండి మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇందిరమ్మ ఏదో పాలసీ పెట్టి రేషన్ కార్డులు ఎవరు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్సూరెన్స్ అని పెట్టుతున్నాడు. అంతకంటే అధ్వాన పరిస్థితిలో మనం వివోఏలను ఉండము. ఇంకోటి ఏమైందంటే పని భారం తగ్గించాలి. ఒక మీటింగ్ ఉన్నదంటే వివోఏలని కలిసి అందరు తీసుకొని రండి. మనకు ఏపీఎంలకు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ఏపీఎంలు సీసీలకు ఇస్తారు, సీసీలు మనకి ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా తీసుకొని పోవాలి. అక్కడ పోతే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది, వాళ్ళ బాధ్యత మన మీద ఉంటుంది. అప్పుడేమో గుర్తున్నాము, ఇప్పుడేమో గుర్తులేము వివోఏలం. ఇది ఖచ్చితమైన మాట. అదే ఒకటి పని భారం తగ్గింది. వ్యక్తిగత ఖాతాలో జీతాలు వేయాలి. మన గ్రామ సంఘం లేస్తున్నారు. కొన్ని గ్రామాలలో వివోఏలకు ఓబీలకు బాగుంటుంది, కొన్ని గ్రామాలలో వివోఏలకు ఓబీలకు బాగాలేకుంటే ఆ జీతం తీసుకునేకిటే ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉన్నదా లేదా చెప్పండి. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మన సొంత ఖాతాలో వేయాలి. ఇంకొక విషయం, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు లక్షాధికారి, కోటీశ్వరులు ఎవరు చేస్తున్నారు? మనం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని మనకు చెప్తున్నాడు. ఎవరు చేయాలి? మనం చేయాలి, పైసలు ఇప్పించాలి, లోన్ ఇప్పించాలి. అమ్మ కట్టకుంటే రికవర్ ఎందుకు చేయాలని మనం ఇచ్చాం. మళ్ళీ మనకు తిన్నికే లేదు కానీ వాళ్ళకైతే తిన్నికే పెట్టండి, మీరు ఏం చేస్తారు తెలియదు. ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తేనే మనం ముందరికి పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి ఏ సమావేశం పెట్టినా అందరు ప్రతి ఒక్క ఎన్ని పరిస్థితులు ఉన్నా పక్కకు పెట్టి వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే రావాలి, మన పని మన బాధ్యత. ఇలాంటి పరిస్థితులు రానియకుండా ఇక్కడ ఇప్పుడు పెద్దేముడు మండల్ 3 మండలాలు 4 మండలాలు చెప్పినాం. దయచేసి ఏమన్నా మళ్ళీ రేపెల్లుండి మనం ప్రోగ్రాం పెద్ద గిట్ట పెడితే అన్ని మండలాలకు చెప్తే అందరిని దొరికొచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొస్తారని సవినయంగా కోరుకుంటూ నమస్కరిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వివోఏల సమ్మె కొనసాగుతూ ఉంది. మరి అట్టి సమ్మె ఈరోజు మరి 8వ రోజుకు వచ్చింది. అట్టి కార్యక్రమంలో మరి తాండూరు నియోజకవర్గంలో ఉన్న వివోఏలందరూ కూడా ప్రతి గ్రామం నుండి రావడం జరిగింది. మరి వారికి అందరికీ కూడా పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, నాకు మరి ఈ వివోఏల కష్టం అంటే ఏందో బాగా తెలుసు. అందులోనే నేను ఆ వ్యవస్థ నుండి వచ్చిన వ్యక్తిని. అయితే నేను ఒకటే ఈరోజు ఒక ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేయడం ఏంటంటే, గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ సమస్య వచ్చింది. అసలు అంతకుముందు వాళ్ళకు కనీసం ఆ గ్రామ సంఘాలలో పనిచేసి గ్రామ సంఘాలలో నుండే 500-1000 రూపాయల తీసుకొని పనిచేస్తుండ్రి. దాన్ని సమ్మెల ద్వారా వీళ్ళు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సమ్మెల ద్వారా వాళ్ళ యొక్క సమస్యలను ముందు పెడితే ఆ రోజు ప్రభుత్వం నుండి 5,000 ఇవ్వడం, మళ్ళీ మిగతాది గ్రామ సంఘం నుండి తీసుకోవాలని కొంతవరకు వాళ్ళకి వెసులుబాటు కల్పించింది మరి ప్రభుత్వం. ఈరోజు మరి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి డిమాండ్ చేసిండ్రు వాళ్ళు ఆ రోజు ఏమని, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వీళ్ళకు ఎవరికి మన వివోఏల గురించి ఈరోజు ప్రస్తుతం మన ముందున్నటువంటి మంత్రివర్యులు సీతక్క గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మరి చెప్పిండ్రు. ఏమని, వివోఏలకు 26,000 జీతం ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా అని చెప్పేసి. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని ఐకేపీ వివోఏ ఉద్యోగాలకు సంబంధించి సార్ గత 18 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు సార్. మన గ్రామ మహిళా
సంఘాలను బలోపేతం చేయడం కోసము, సమన్వయం చేయడం కోసం. కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి కనీస వేతనం 3,900 మాత్రమే. కాబట్టి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారు అడుగుతున్నది బీఓఏలు మరి 26,000 రూపాయలు నెలవారీ జీతంగా ఇవ్వాలని, అదేవిధంగా సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతా ఉన్నారు. మరి గ్రామాలలో మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా మహిళలు ముందుకు రావడం కోసం మరి వివోఏలు మరి ఎంతో కృషి చేస్తున్న సందర్భంగా వారికి ఖచ్చితంగా ప్రభుత్వము ఉద్యోగ భద్రత, అదేవిధంగా మరి జీవిత బీమా, మరి కనీస వేతనాలు పెంచాలని కోరుకుంటా ఉన్నాం సార్. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు కూడా, ఇది కూడా మా మరి మంత్రి సీతక్క గారు పంచాయతీరాజ్ మరి శాఖ మంత్రి ప్రస్తుతం ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను అసెంబ్లీలో వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి గలం ఎత్తిండ్రు. దానికి అనుగుణంగానే ఆ రోజు వాళ్ళ 3,900 తీసేసి 5,000కు సవరించి కొంత గ్రామ సంఘం నుంచి కల్పించి వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించే విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసి వాళ్ళకి సహకరించింది. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ విధంగా తన నోటి నుండి ఆడిన మాటలు ఆ రోజు తను మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయితరా కారా అని తనకు ఊహకు అందని విషయమేమో. మరి ఈరోజు ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో నిజం చేసే స్థాయిలో ఈరోజు తను కూర్చున్నారు. కాబట్టి ఈరోజు మన శాఖకు ఉన్నారు కాబట్టి ఈరోజైనా తను ఈ యొక్క వీడియోను మళ్ళీ తను రిపీట్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు ఏదైతే సమ్మె చేస్తుండ్రో ఆ సమ్మెకు ఖచ్చితంగా తను న్యాయం చేయాలి, వీళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలి అన్న ప్రతిదీ వాళ్ళు చెప్తున్నట్టు ఇంతకుముందు అందరు వివోఏలు చెప్పినారు. వెట్టి చాకిరి మామూలు కాదు అసలు. ఏ ఒక్క చిన్నగా అసలు ఒక ర్యాలీ కానీ, ఒక చిన్న ప్రోగ్రాం కానీ, ఒక పచ్చదనం పరిశుభ్రత అననియండి, లేకపోతే పారిశుద్ధం అననియండి, లేకపోతే స్కూళ్ళు రీఓపెనింగ్ చేసే బడిబాట కార్యక్రమాలు అనియండి, ప్రతి ఒక్కటి ఫోన్ చేసి తీసుకురండి అమ్మా మీ మహిళలను మీటింగ్ చేద్దాం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మరి మెసేజ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. మరి వాళ్ళని ఈరోజు ఈ విధంగా కనీస వేతనాలు కూడా వాళ్ళు ఈరోజు 26,000 తన నోటి నుండి వచ్చింది, కానీ కనీసం 20,000 అన్నా చేసి మాకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నారు. దీనినన్నా మీరు న్యాయంగా ఆలోచించి వాళ్ళకు సహకరించాలి. లేని పక్షంలో ఈ సమ్మె ఇదే విధంగా కొనసాగుతుంది. అదేవిధంగా నేను మీ వివోఏలు అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు మొన్న చూసిండ్రు ఏది మన బస్సు ఆర్టీసీ వాళ్ళు చేసిన సమ్మె చూసిండ్రు. సమ్మె చూసి వాళ్ళ సమ్మెకు వాళ్ళందరూ ఒక ఐక్యతతో ఉంటే దిగి వచ్చి ప్రభుత్వం వాళ్ళకు సానుకూలంగా స్పందించింది. మీరు కూడా అదే విధంగా ఉండండి, మీతో పాటు మేము అందరం ఉంటాం. ఖచ్చితంగా భవిష్యత్తు చెలో సెక్రటరీ అనేదానికి కూడా పిలుపునిద్దాం. మీ అందరితో పాటు మేము వెన్నంటి ఉంటాం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. ఇంకొకటి చిన్న చితగా అఘాయిత్యాలు కానీ ఎటువంటివి కానీ కూడా మనం పాల్పడొద్దు. మనం న్యాయంగా పనిచేస్తున్నాం, రాత్రి మొదలు మీరు కష్టం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, అది అందరి ఆత్మసాక్షికి తెలుసు. అరే వీళ్ళు కష్టం చేస్తుండ్రు, వీళ్ళకు ఇది లేదని అందరు ఏమనుకుంటున్నారంటే, మీరు అందరు గ్రామాలలో ఇంత రిస్క్ తీసుకొని పనిచేస్తుంటే ఏమనుకుంటున్నారంటే ఎంతగానం జీతం వస్తుందో, వీళ్ళకి ఎంతగానం ఆమ్దాని ఉందో, వీళ్ళు ఊరికేనే చేస్తారా అన్నట్టుంది. ఇవన్నీ కూడా అనుభవించేటోళ్ళకే తెలుసు. మీరు అందరు బాగా అనుభవిస్తుండ్రు కాబట్టి వాటిని అన్నిటిని కూడా మీరు ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా గట్టిగా ఆత్మవిశ్వాసంతో మీ యొక్క న్యాయం కోసం మీ పోరాటం మీరు గట్టిగా చేయండి. మీకు పూర్తి మా మద్దతు ఉంటుంది. ఏం దాకైనా కూడా మేము వస్తాం. మన అందరికీ తెలుసు. ఇంకోటి, గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కడ కూడా సకల జనుల సమ్మె చేస్తే ఎక్కడ కూడా ఒక అడుగు వెనకకేయకుండా కూడా మన సెర్పు సంస్థ కానీ మన అందరం కూడా గట్టిగా పనిచేసినాం, ఎదురొడ్డి నిలబడ్డాం. ఈరోజు కూడా ఈ యొక్క ఏవైతే మీ యొక్క సమస్యలు ఏమున్నాయో ఈ సమస్యల కోసం పోరాటం స్టార్ట్ చేసిండ్రు. ఆ పోరాటంలో కొంతవరకనే న్యాయం చేసే వరకు, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మీరు చేయండి. మీతో పాటు మేము వెన్నంటి ఉంటాం, మీకు సపోర్ట్ ఇస్తాం. మీ వెంబడి ఏం దాకైనా వస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు ఎక్కడ కూడా అంటే ఇంకోటి, మన మహిళలను కూడా ఎక్కడ కూడా మీరు ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండకండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటామంటే చేసుకొనివ్వండి, కానీ ప్రభుత్వాన్ని మాత్రం గట్టిగా నిలదీయండి. కనీసం మీకు ఇప్పుడు మీరు ఇంత పెట్టినా
ఇంకా కొంచెమన్నా మీకు ఆసరా అయితేనే మీ కుటుంబాలు కానీ ఈరోజు ఏ ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ మీకు వర్తించాల్సిందే. ఈరోజు రేపు పరిస్థితులు బాగలేవు. మనం ఒక అడుగు ఎక్కడ పోయేసి ఎక్కడ ఇదైతామో మనకు ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. ఒక ఎవరు ఉపాధి హామీ పని కూలికి వెళ్ళే వ్యక్తి అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళకి కట్టడంగా ఇన్సూరెన్స్ ఉంది. అటువంటిది ఈరోజు మీరు రాత్రి పోవాలి కష్టపడి పని చేస్తూ ఉంటే ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఉద్యోగ భద్రత కానీ లేకపోవడం చాలా శోచనీయమైన అంశం. మరి మీ అందరినీ కూడా మీకు అందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని, సీతక్క గారు మేల్కొనాలని ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో తను ఈ యొక్క సమస్యలను మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలని మంత్రి గారిని డిమాండ్ చేస్తూ విరమిస్తున్నారు.